హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ పసుపులెట్టి ట్రూత్స్. సో ట్రూత్స్ అన్నాం కాబట్టి కొన్ని ట్రూత్స్ మాట్లాడుకుందాం. చాలామంది ఇన్సూరెన్స్ ప్లాన్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇన్వెస్ట్ చేయడం నేను తప్పనట్లేదు, ఇన్వెస్ట్ చేయడం మంచిదే. సో మన అవసరాలను బట్టి మనకి ఎంత ఇన్సూరెన్స్ కావాలనే దాన్ని బట్టి, సో మనకి ఎక్కువ ఇన్సూరెన్స్ కావాలంటే టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. లేదు మనకు ఆల్రెడీ టర్మ్ ప్లాన్ ఉంది, లేదంటే మనకి టర్మ్ ప్లాన్ ఎలిజిబిలిటీ లేకపోతే రిమైనింగ్ ప్లాన్స్ తీసుకోవాలి. ఆ రిమైనింగ్ ప్లాన్స్లో ఏమవుతుందంటే మీరు తీసుకునేటప్పుడు మీరు ఒకసారి తెలుసుకోండి దాని గురించి పూర్తిగా. అసలు ఆ ప్లాన్ ఏంటి, ఎందుకు, ఎంత కట్టాలి, ఎప్పుడు వస్తుంది అమౌంట్. మీరు పాలసీ తీసుకున్న తర్వాత కూడా మీకు పాలసీ బాండ్ మీకు సాఫ్ట్ కాపీ మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చినప్పుడు మీరు ఒకసారి దాన్ని చదవండి. చదివి అసలు నేను ఎంత కడుతున్నాను, నాకు ఎప్పుడు అమౌంట్ వస్తుంది, ఎంత వస్తుంది అనేది కూడా బాండ్లో క్లియర్గా ఉంటుంది. సో అవన్నీ మీరు క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏం లేదు, మీకు క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎలా అంటే మీరు ఏదో ఫ్యూచర్లో ఏదో వస్తుందని మీరు ఏదో ఊహల్లో ఉంటారు, కానీ అప్పుడు అంత అమౌంట్ రాలేదంటే సో మన ప్లాన్ రాంగ్ అవుతుంది. సో అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు ప్లాన్ గురించి పూర్తిగా అర్థం చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి.